దారుణమైనటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే అర్థం కానటువంటిది. పంజాబ్‌లో మళ్ళీ ఖలిస్తానీలు రెచ్చిపోతున్నారా? ఇందాకనే నేను ప్రస్తావించా. స్కూటర్ పేలుడు జరిగింది బీఎస్ఎఫ్ దగ్గర. ఇది మామూలుగా ఏదో స్కూటర్‌కి మంట అంటుకోవడం కాదు. పేలుడు జరిగిందంటే సంథింగ్ ఏదో ఉంటది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో గాని ఎక్కడైనా సరే మన దేశంలో దేశద్రోహులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ ఇంపాక్ట్‌తో జరుగుతా ఉంటాయన్నది. ఇప్పుడు ఖలిస్తానీ లిబరేషన్ ఫోర్స్ అనేటటువంటోళ్ళు ప్రకటన చేశారు. ఆ పేలుడు మేమే సృష్టించాం. బీఎస్ఎఫ్‌కి సంబంధించినటువంటి అధికారిని చంపడానికి సృష్టించాం అన్నటువంటిది. ఐఈడీ బాంబులతో సృష్టించాము అన్నటువంటిది. అంటే పాకిస్తానీ ప్రేరేపిత ఖలిస్తానీ తీవ్రవాదులు మళ్ళీ పంజాబ్‌లో రెచ్చిపోయే పని చేస్తున్నారు. ఒకప్పుడు ఈ ఖలిస్తానీలే పంజాబ్‌ని భారతదేశం నుంచి విడగొట్టడం కోసం స్వర్ణ దేవాలయం సాక్షిగా చేసినటువంటి కుట్ర, దాన్ని భగ్నం చేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత అరెస్టులు, జైళ్ల పాలు అవుతున్నటువంటి సందర్భంలో పారిపోయి విదేశాల్లో తలదాచుకుని మళ్ళీ దేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటి రాక్షస కాండకు ఇప్పుడు ఈ కార్యక్రమం చేశారన్నది అర్థమవుతుంది.